హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు స్వీట్ కార్న్ కొత్తిమీర కాంబినేషన్లో పులావ్ చేయబోతున్నానండి. ఈ సీజన్లో ఈ స్వీట్ కార్న్ కొత్తిమీర మనకు అందుబాటులో ఉంటుంటాయి కదా, పిల్లలకి స్వీట్ కార్న్ అంటే ఇష్టపడతారు. ఇందులో నేను మసాలాలు కూడా ఎక్కువగా యాడ్ చేయలేదు కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఈ స్వీట్ కార్న్ తోటి కొత్తిమీరతోటి కాంబినేషన్లో పులావ్ చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు. ఎందుకంటే పిల్లలు స్వీట్ కార్న్ ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ కార్న్ కొత్తిమీర పులావ్ చేయడానికి కార్న్ ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు నిండుగా కొత్తిమీర ఆకునే తీసుకున్నానండి. స్వీట్ కార్న్లో హాఫ్ ఒలిస్తే గింజలు ఒక కప్పు అయ్యాయి. అలాగే ఒక కప్పు సన్న రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసేసి ఒక 2 నిమిషాలు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ కొత్తిమీరని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. కారలు కాకుండా ఆకే తీసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పులావ్ చేయడానికి ఒక గ్లాస్ రైస్ కాబట్టి చిన్న కుక్కరే పెడుతున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, కొద్దిగా నెయ్యి, ఇందులోకి సాజీరా, 2 లవంగాలు, 1 యాలక్క, చిన్న దాల్చిన చెక్క లైట్గా ఫ్రై చేయాలండి. మసాలా దినుసులు ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద ఉల్లిపాయని 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేశాను. ఇవి కూడా ఇందులో వేసేసి లైట్గా ఫ్రై చేయాలి. నెయ్యిని మాత్రం స్కిప్ చేయకండి, పులావ్కి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచింది వేసి ఇది కూడా లైట్గా ఫ్రై చేయాలి, పచ్చివాసన పోయే వరకు. ఇందులోకి కొత్తిమీర పేస్ట్ కూడా వేసి ఇది కూడా నూనెలో ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఎక్కువ వేయకండి, టేస్ట్ని డామినేట్ చేసినట్టు ఉంటుంది. లైట్గా వేసుకోవాలి. ఈ ఆయిల్లో కొత్తిమీరని నూనె తేలే వరకు ఫ్రై చేయాలి. ఇందులోకి స్వీట్ కార్న్ గింజలను కూడా వేసేసి ఈ గింజలను కూడా ఈ నూనెలోని వేయించాలి. గింజలు కొంచెం ఉబ్బినట్టు వస్తాయి. ఆ విధంగా వేయించిన తర్వాత వాటర్లో ఉన్న బియ్యాన్ని తీసేయాలండి, స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలుపుకోండి బాగానే. మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత ఈ స్ట్రైనర్లో ఉన్న ఈ బియ్యాన్ని ఇందులో వేసుకుని బియ్యం విరిగిపోకుండా అడుగు నుంచి పైకి గరిటెతో జాగ్రత్తగా 1 నిమిషం ఫ్రై చేయాలి ఈ ఆయిల్లో. ఇలా చేయడం వల్ల పులావ్ మనకి పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇందులోకి గరం మసాలా 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది హోమ్మేడ్ గరం మసాలా. గరం మసాలా కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ వేస్తున్నానండి. ఈ వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని విజిల్స్ రానిస్తే సరిపోద్ది. ఇది చిన్న కుక్కర్ కాబట్టి 2 విజిల్స్ రానిచ్చాక నేను సిమ్లో ఇంకో విజిల్ రానిస్తానండి. మీరు పెట్టి కుక్కర్ని బట్టి విజిల్స్ రానివ్వండి. ఇదిగోండి ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ ఉందో. మీరు నిమ్మకాయ పిండాలంటే ఫస్ట్ రైస్ వేసినప్పుడే ఒక నిమ్మకాయని పిండండి. నేను మర్చిపోయినప్పుడు నిమ్మకాయ పిండడం. ఇందులో 1 నిమ్మచెక్క పిండుతున్నానండి. ఈ పులావ్లో నిమ్మచెక్క పిండితేనే ఆ టేస్ట్ బాగుంటుంది, ఆ పులుపు పట్టి. పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే నిమ్మకాయని పూర్తిగా పిండండి. నేనైతే 1/2 చెక్కనే పిండాను. 1/2 చెక్కని పిండిన తర్వాత బాగా కలిపేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీరలో అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఆకుకూరలు మనం తరచూ ఏదో విధంగా చేసి పిల్లలకి బాక్స్లోకి ఇలా పెడుతూ ఉండాలండి. ఈ విధంగా స్వీట్ కార్న్ తోటి కొత్తిమీర తోటి పులావ్ చేయండి. చేసి ఏ విధంగా మీకు కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.